Yes, hello aspirants. Welcome back to Granthalay. Previously already మనం live conduct చేసాము. Sorry for the inconvenience. Okay. So now let me discuss all the concepts related to తెలంగాణ current affairs అండి. వార్తల్లో నిలిచిన ప్రముఖ తెలంగాణ వ్యక్తులు. ఓకేనా? సో మనం ఈ టాపిక్ ని ఇప్పుడు కంప్లీట్ గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ పర్సన్ తల్లూరి నైనస్ట్రీ కరెంట్ అఫైర్ లో ఉన్నారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కి సంబంధించి 4th ఎడిషన్ తను విన్ అవ్వడం జరిగింది. మొత్తంగా తెలంగాణకి 3 మెడల్స్ రావడం జరిగింది. అందులో 2 గోల్డ్ మెడల్స్, ఒకటేమో సిల్వర్ మెడల్ అండి. ఈ 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నది తల్లూరి నైనస్ట్రీ. ఓకే. సో ఏ కేటగిరీకి సంబంధించి అంటే ఐస్ స్కేటింగ్ లో తల్లూరి నైనస్ట్రీకి 2 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి 4th ఎడిషన్ ప్లేస్ చేసుకున్నాయి. ఫస్ట్ ప్లేసెస్ ఏమో లడాక్ ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ప్రీవియస్ గా ఎవరైతే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ క్లాస్ మిస్ అయ్యారో ఫస్ట్ మీరు ఆ క్లాస్ వాచ్ చేయండి. ఎందుకంటే మనం వాటికి ఇంటర్ రిలేటెడ్ గానే ఈ క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ వన్ సురపనేని ప్రణవ్ మాధవ్ అండి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లో మొత్తంగా 3 మెడల్స్ అన్నాను. 2 గోల్డ్ మెడల్స్, ఒకటేమో సిల్వర్ మెడల్ అనేది. అవునా? దాంట్లో 2 గోల్డ్ మెడల్ ఏమో తల్లూరి నైనస్ట్రీ అండ్ ఒక సిల్వర్ మెడల్ ఏమో ప్రణవ్ మాధవ్ గెలుచుకోవడం జరిగింది. ఏ కేటగిరీలో అంటే హై స్పీడ్ స్కేటింగ్ కేటగిరీలో. ఓకే. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ అండి. ఏషియన్ గేమ్స్ 19th ఎడిషన్ జరిగాయి చైనాలో, హాంగ్జో. నిఖత్ జరీన్ అండ్ అగసరా నందిని అండ్ ఈవెన్ ద థర్డ్ పర్సన్ వాజ్ రిలేటెడ్ టు క్యాన్ డారియస్ చెన్నై అండి, షూటింగ్ కేటగిరీలో. సో బాక్సింగ్ నిఖత్ జరీన్ గారు, అగసరా నందిని అథ్లెటిక్స్ అండ్ కైనన్ డారియస్ చెన్నై షూటింగ్ కేటగిరీలో వీళ్ళు ఏషియన్ గేమ్స్ లో విన్ అయ్యారు. పార్టిసిపేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, ఎన్ సిక్కిరెడ్డి అండ్ పి గాయత్రి బ్యాడ్మింటన్ కేటగిరీ వాళ్ళు. సో మొత్తంగా తెలంగాణ నుండి 5 వ్యక్తులు ఇందులో పార్టిసిపేట్ చేశారు ఏషియన్ గేమ్స్ 2023లో. దాంట్లో విన్ అయినది 3 అండి. సో మీరు విన్నర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళవి కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం నుండి పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరు అనేది కూడా కొన్నిసార్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మూవింగ్ టు మనకి ఏషియన్ గేమ్స్ కి సంబంధించి ఏషియన్ పారా గేమ్స్ అండి. ఈ పారా గేమ్స్ కి రిలేటెడ్ గా కూడా మెడల్స్ విన్ అయ్యారు తెలంగాణకి చెందిన ప్రముఖులు. సో దాంట్లో ఒకరు జీవన్జీ దీప్తి అండి. ఓకేనా? సో మరి ఏ కేటగిరీలో విన్ అయ్యారు అంటే లైక్ ఏ మెడల్ విన్ అయ్యారు అంటే ఇక్కడ ఏంటంటే పారా అథ్లెట్ కేటగిరీ అండి. ఓకేనా? పారా అథ్లెట్ కేటగిరీలో జీవన్జీ దీప్తి విన్ అయిన మెడల్ వచ్చేసి చూసుకోండి, గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో తెలంగాణకి చెందిన వ్యక్తి ఏషియన్ పారా గేమ్స్ లో పార్టిసిపేట్ అయ్యారు. ఈ పారా అథ్లెట్ గా తను విన్ అవ్వడం జరిగింది. ఎవరండి? జీవన్జీ దీప్తి. అండ్ నెక్స్ట్ రవికిరణ్ అండి. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. రవికిరణ్ గారు ఈ ఏషియన్ పారా గేమ్స్ లో, ఓకేనా, సో దీంట్లో ఏంటంటే డిస్కస్ త్రోకి సంబంధించి డిస్కస్ త్రో రిలేటెడ్ గా బ్రాంజ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. ఏ మెడల్ అండి? బ్రాంజ్ మెడల్ విన్ అయ్యారు. సో మేజర్ గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేమ్స్ ఎవరు, ఓకేనా, ఆ నేమ్స్ అండ్ అలాగే వాళ్ళ కేటగిరీస్, వాళ్ళు విన్ అయిన మెడల్స్. మాక్సిమం ఈ స్టేట్మెంట్స్ లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో మిమ్మల్ని కేటగిరీస్ ఇంకా పర్సన్ నేమ్స్ అడుగుతారనమాట. సో అందుకోసమే వాళ్ళు ఏ కేటగిరీలో ఏ మెడల్ విన్ అయ్యారు, తెలంగాణకి చెందిన వ్యక్తా లేదా. ఎస్, ఇఫ్ తెలంగాణ అన్నట్లయితే ఖచ్చితంగా మనకి అదే రీజనల్ కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతుంది. ఓకే. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అండి, మనకి ఆల్రెడీ గ్రంథాలయ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. మీకు అందులో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేశాము విత్ ద బెస్ట్ ప్రైస్ 399 రూపీస్కి. ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫర్ ఉందండి, మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ కెన్ గెట్ యాక్సెస్ ఫర్ ద టెస్ట్ సిరీస్ అండి. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో టెస్ట్లు అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఫుల్ సిలబస్ కవర్ అవుతుంది. సో యాక్చువల్గా ఇది మీకు షెడ్యూల్ అనమాట. మొత్తంగా 2700 క్వశ్చన్స్ కవర్ అవుతాయి అలాంగ్ విత్ గ్రాండ్ టెస్ట్ అండి. ఓకేనా? సో మొత్తంగా ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఏమో 14, గ్రాండ్ టెస్ట్ ఏమో 4. ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ కి 2100 క్వశ్చన్స్, ఇంక్లూడింగ్ గ్రాండ్ టెస్ట్ చూసుకుంటే 2700 క్వశ్చన్స్. ఈచ్ పేపర్ మీకు 150 క్వశ్చన్స్ ఉంటుంది. 2.5 hours టైం అనమాట. ఓకేనా? సో ఇది మీకు షెడ్యూల్ అనమాట. ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పటికి మీకు 4 to 5 టెస్ట్లు అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాము. సో నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ అప్ సండే కూడా మీకు ఎగ్జామినేషన్ ఉందండి. ఎవ్రీవన్ గెట్ రెడీ. షెడ్యూల్ చూసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నా అండ్ ఏవైనా మీకు రిలేటెడ్గా డౌట్స్ ఏవైనా ఉంటే యాప్కి రిలేటెడ్గా లేదా కోర్స్ పర్చేస్ చేయడం ఇలాంటివి, సో మేము ఇక్కడ ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్ని మీరు రీచ్ అవుతే వీ విల్ రిజాల్వ్ యువర్ ఇష్యూ అండి. నా గోయింగ్ టు ద నెక్స్ట్ పర్సన్ శ్రీజ ఆకుల. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చండి, రిలేటెడ్ టు ద వరల్డ్ టేబుల్ టెన్నిస్ అండి. వరల్డ్ టేబుల్ టెన్నిస్లో పార్టిసిపేట్ చేశారు తెలంగాణకి చెందిన వ్యక్తి శ్రీజ ఆకుల. సో తను విన్ అయిన టైటిల్ ఏంటి అంటే
ఫీడర్ టైటిల్ అండి. ఏంటది? ఫీడర్ టైటిల్. యాక్చువల్గా ఈ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఎక్కడ జరిగింది అని అంటే లెబనాన్లో జరిగిందండి. సో దీంట్లో విన్ అయింది ఫీడర్ టైటిల్ ఎవరు అంటే శ్రీజ ఆకుల. ఓకేనా? సో కరెంట్ అఫైర్లో ఉన్నారు. మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే శ్రీజ ఆకుల ఏ స్పోర్ట్ రిలేటెడ్గా అంటే టేబుల్ టెన్నిస్. ఓకేనా? పి మోహనిష్ దీపక్ అండి. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరండి? పి మోహనిష్ దీపక్ అనమాట. సో మోహనిష్ దీపక్ యాక్చువల్గా ఏంటంటే రిలేటెడ్ టు హైదరాబాద్ రిలేటెడ్ పవర్ లిఫ్టర్ అండి తను. ఓకేనా? హైదరాబాద్ చెందిన వ్యక్తి, పవర్ లిఫ్టర్ అనమాట. సో ఇక్కడ మొత్తంగా తను గెలుచుకున్నది 3 గోల్డ్ మెడల్స్ అండి. ఓకేనా? 3 గోల్డ్ మెడల్స్ అనమాట. మరి 3 గోల్డ్ మెడల్స్ తను దేంట్లో అని అంటే ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్షిప్స్లో. దేంట్లో అండి? ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్షిప్లో పి మోహనిష్ దీపక్ గారు విన్ అవ్వడం జరిగింది. 3 గోల్డ్ మెడల్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకేనా? అండ్ హోస్ట్ ప్లేస్ ఎక్కడ అని అంటే రిలేటెడ్ టు కిర్గిస్తాన్ అండి. ఓకేనా? కిర్గిస్తాన్లో ఈ ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్షిప్స్ అనేవి జరిగాయి. దాంట్లో పవర్ లిఫ్టర్ హైదరాబాద్ చెందిన వ్యక్తి మోహనిష్ దీపక్ గారు 3 గోల్డ్ మెడల్స్ విన్ అవ్వడం జరిగింది మొత్తంగా. ఓకేనా? నెక్స్ట్ వన్ చికితారావు. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలండి. పెద్దపల్లికి చెందిన వ్యక్తి అనమాట చికితారావు. ఓకే, తను యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా నేషనల్ ఆర్చరీ దాంట్లో విన్ అవ్వడం జరిగింది. ఓకేనా? చికితారావు గారు ఆర్చరీ లైక్ స్పోర్ట్ రిలేటెడ్గా. ఓకే, నెక్స్ట్ వన్. అయితే నేను ఇక్కడ ప్రీవియస్గా మిమ్మల్ని ఏం చెప్పాను, మీరు లైక్ ప్రీవియస్గా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ని రిఫర్ చేయమన్నాను. ఓకేనా? లాస్ట్ 6 months తెలంగాణ కరెంట్ అఫైర్స్ నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎందుకంటే దాంట్లో మనం మాక్సిమం టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటి? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. దాని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా తెలంగాణకి చెందిన వ్యక్తులు ఎవరైనా అందులో పార్టిసిపేట్ చేశారా, అందులో మెడల్స్ విన్ అయ్యారా అని. అవునా? సో అలా మీకు ప్రతి వీడియో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో మీరు ప్రాపర్గా ఎవ్రీ టైం లైవ్ కండక్ట్ చేసిన, క్లాస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోట్ చేసుకోండి. సో నేను మళ్ళీ క్లాస్ చెప్తున్నప్పుడు మళ్ళీ ఈ టాపిక్ రివైజ్ చేయండి అన్నప్పుడు మీ నోట్స్ ఉంటే ఒకసారి యూ కెన్ గో బ్యాక్ టు ఇట్. ఓకేనా? సో 5 పద్మ అవార్డ్స్ తెలంగాణకి చెందిన వ్యక్తులకి లైక్ విన్ అవ్వడం జరిగింది. నేను మీకు ప్రీవియస్గా చెప్పానండి 75th రిపబ్లిక్ డే సందర్భంగా ఎస్పెషల్లీ పద్మశ్రీ అవార్డ్స్ అనేవి. అవునా? 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. ఓకే, ప్రీవియస్గా మనం ఆల్రెడీ వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ ఏ కేటగిరీ లిటరేచర్ అండ్ ఆర్ట్స్కి సంబంధించి మొత్తంగా ఈ 5 పద్మ అవార్డ్స్ రావడం జరిగింది తెలంగాణకి. ఓకే, అండ్ అలాగే భారతరత్న పివి నరసింహారావు గారికి రావడం జరిగింది పోస్ట్మస్గా. ఓకే, మనం క్లియర్గా డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో, రైట్? అండ్ నెక్స్ట్ ఇంకొక అవార్డ్ చూసుకోండి, ద ఇంపార్టెంట్ వన్ అండి. ఇక్కడ మీకు ఏకే రామానుజన్ బుక్ ప్రైజ్ అండి. ఏంటది? ఏకే రామానుజన్ బుక్ ప్రైజ్ అనమాట. సో ఇక్కడ ఏ పర్టికులర్ మనకు దేనికి రావడం జరిగింది, ఏ వర్క్ కంటే గబ్బిలం అనే వర్క్ అండి. ఓకేనా? సో దీని యొక్క ఆథర్ ఎవరు అంటే గుర్రం జాషువా అండి. ఓకేనా? గుర్రం జాషువా. సో ఈ పర్సన్కి రావడం జరిగింది. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ ఏంటి అంటే సాహిత్య అకాడమీ అవార్డ్ అండి. ఏంటది? సాహిత్య అకాడమీ అవార్డ్ అనమాట. సో ఇక్కడ ఎవరికి రావడం జరిగింది మరి సాహిత్య నాటక్ అకాడమీ అవార్డ్ అని అంటే కాన్సన్ట్రేట్ చేయండి. డాక్టర్ నాగరాజు సురేంద్ర అండి, కరీంనగర్కి చెందిన వ్యక్తి. ఓకే, డాక్టర్ నాగరాజు సురేంద్ర గారికి రావడం జరిగింది. తన పెన్ నేమేమో ఎలంగా అనే పెన్ నేమ్ అనమాట. ఓకే, సారీ. సో ఇక్కడ స్పెషల్ తన వర్క్ దేని రిలేటెడ్గా అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు గలీబ్ నాటి కాలం అండి. ఓకేనా? గలీబ్ నాటి కాలం. సో ఇది సాహిత్య అకాడమీ అవార్డ్ అనమాట, లిటరేచర్ రిలేటెడ్గా వర్క్కి నాగరాజు సురేంద్ర గారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ పర్సన్ మనకి తెలంగాణ రిలేటెడ్ కాబట్టి వీళ్ళ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు లైక్ ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నారు, కొంతమంది అవార్డ్స్ గెలుచుకున్నారు. అలా ప్రముఖ వ్యక్తులు ఎవరైతే తెలంగాణ రిలేటెడ్గా కరెంట్ అఫైర్లో ఉన్నారో అవి మనం స్పెసిఫిక్గా మళ్ళీ ఇక్కడ మీకు ఫిల్టర్ చేసి ఈ క్లాస్లో నేను మీకు ఇంకా సింపుల్ వర్జన్లో అంటే సింప్లిఫైడ్ ఫామ్లో మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ని అందించాలి అన్న కాన్సెప్ట్తో ఇలా మళ్ళీ టాపిక్ వైజ్గా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మనకి గ్రంథాలయ యాప్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ అండ్ కోర్సెస్ లాంచ్ చేసామన్నమాట. సో మీకు గ్రూప్ టెస్ట్ సిరీస్ గురించి నేను ఇందాకే చెప్పాను. అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పీడిఎఫ్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను ఒక క్లాస్ చెప్పాను మీకు. దానికి రిలేటెడ్గా పీడిఎఫ్స్ అనేవి మొత్తంగా 50 టాపిక్స్ పైన ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అండ్ తెలుగు మీడియం సపరేట్గా పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశాము.
ఓకేనా. సో ఒకసారి మీరు గ్రంథాలయ యాప్ని ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం మీకు తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ, వెరీ సూన్ మీకు ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కూడా రిటర్న్ నోట్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకేనా, స్టే ట్యూన్డ్ అండి అప్డేట్ కోసం. నా మూవింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. ఎవరు కరెంట్ అఫైర్లో ఉన్నారు అంటే మంజుల రామస్వామి గారు. మంజుల రామస్వామి గారు రీసెంట్గా ఒక అవార్డుని గెలుచుకున్నారు. అవార్డు ఏంటి అంటే సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు అండి. ఏంటిది? సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు అనమాట. ఓకేనా, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు గెలుచుకున్నారు మంజుల రామస్వామి గారు. మరి దేనికి రిలేటెడ్గా తను అంటే బిలాంగ్స్ టు లైక్ పర్ఫార్మర్ రిలేటెడ్ టు భరతనాట్యం అండి. ఏంటది? భరతనాట్యం. ఎవరు? మంజుల రామస్వామి గారు. సో తెలంగాణకి చెందిన వ్యక్తి. ఓకేనా, మంజుల రామస్వామి గారు భరతనాట్యం రిలేటెడ్గా సంగీత్ నాటక్ అకాడమీని రీసెంట్గా గెలుచుకొని మనకి వార్తల్లో నిలవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటండి మనకి సంగీత్ ఇందాక డిస్కస్ చేసింది సాహిత్య అకాడమీ అవార్డ్ లిటరేచర్ రిలేటెడ్గా. ఓకే, సో ఇదేంటి? సంగీత్ నాటక్ అకాడమీ రిలేటెడ్ టు ఆర్ట్, మ్యూజిక్, డాన్స్ ఫామ్ ఎక్సెట్రా. ఓకేనా. నెక్స్ట్ రాజా రాధారెడ్డి కరెంట్ అఫైర్లో ఉన్నారు. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు గెలుచుకున్నది లైక్ ఈ పర్టికులర్ దాని రిలేటెడ్గా అంటే ఇది సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది అవార్డ్ కాదండి. ఇందాక డిస్కస్ చేసిందేమో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ అన్నాము, ఇదేమో సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అనమాట. సో ఇక్కడ కపుల్కి రావడం జరిగింది. ఎవరు అంటే డాక్టర్ రాజా రాధారెడ్డి గారులకి. అండ్ ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, రిలేటెడ్ టు విచ్ డాన్స్ ఫామ్ అని అంటే ఇక్కడ కూచిపూడి అండి. ఓకేనా, కూచిపూడి రిలేటెడ్గా వీళ్ళిద్దరికి ఈ సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ రావడం జరిగింది అనమాట. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్ డాక్టర్ రఘురామ్. సో డాక్టర్ రఘురామ్ గారు కరెంట్ అఫైర్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇక్కడ నేను ఇమేజ్లో ఒక డిస్ప్లే చేశాను. కామన్వెల్త్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ లూయిస్ ఫ్రాన్సిస్కో చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న డాక్టర్ రఘురామ్ గారు. సో యాక్చువల్గా డాక్టర్ రఘురామ్ గారు అన్నాం, అవునా, రిలేటెడ్ టు ఉషా లక్ష్మి సెంటర్ కిమ్స్ రిలేటెడ్గా అండి తను వర్క్ చేసేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కరెంట్ అఫైర్లో ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అంటే తను లైక్ ఇండియన్ బోర్న్ తెలంగాణకు సంబంధించిన పర్సన్ అనమాట డాక్టర్ రఘురామ్ గారు. తను రీసెంట్గా గెలుచుకున్నది ఏ అవార్డు అంటే మరి ఇండియా యూకే అచీవర్స్ అవార్డు అండి. ఏంటది? ఇండియా యూకే అచీవర్స్ అవార్డ్ డాక్టర్ రఘురామ్ గారు గెలుచుకోవడం జరిగింది. సో అలా మనకి తెలంగాణ ప్రముఖులలో ఒకరయ్యారు. ఓకేనా. నెక్స్ట్ పెండ్యాల లక్ష్మీప్రియ. సో రీసెంట్గా ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఏంటండి? ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది పెండ్యాల లక్ష్మీప్రియ. అండ్ దేనికి రిలేటెడ్గా అంటే రిలేటెడ్ టు కూచిపూడి అండి. ఏంటది? కాజీపేట్కి చెందిన వ్యక్తి అనమాట, హన్మకొండ రిలేటెడ్గా. ఓకే, సో దానికి రిలేటెడ్గా అంటే డాన్స్ ఫామ్ రిలేటెడ్ టు కూచిపూడి. సో దాంట్లో తన ఎక్సలెన్స్ పర్ఫార్మెన్సెస్ని అందిస్తూ ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డుని విన్ అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ సుద్దాల అశోక్ తేజ గారు కరెంట్ అఫైర్లో ఉన్నారు. సుద్దాల అశోక్ తేజ గారు ఎందుకు కరెంట్ అఫైర్లో ఉన్నారు అంటే రిలేటెడ్ టు తెలుగు భాషారత్న పురస్కార్ని విన్ అవ్వడం జరిగిందండి. ఓకేనా. ఎవరు? సుద్దాల అశోక్ తేజ గారు. ఓకే, సో అలా మనకి సుద్దాల అశోక్ తేజ గారు కూడా కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే మ్యాక్సిమం నియర్లీ ఒక 15 to 20 కవర్ చేసాం. ఎందుకంటే నేను ప్రీవియస్గా మీకు చెప్పాను, ఏంటది ప్రీవియస్ క్లాస్ ఒకసారి మీరు రిఫర్ చేయండి అంటే అందులో పద్మ అవార్డ్స్ ఎవరైతే గెలుచుకున్నారో 5 మెంబర్స్ నేమ్స్ ఆల్రెడీ మనం కవర్ చేశాము. మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినట్లయితే గో బ్యాక్ టు ద క్లాస్, అందులో మీకు క్లియర్గా నేను డిస్కస్ చేశాను. ఓకేనా. సో ఇదేంటంటే స్పెసిఫిక్గా పర్సన్స్ గురించి. అండ్ దీనికి సంబంధించి పార్ట్ 2 కూడా ఉంటుంది మళ్ళీ మీకు ప్రముఖ వ్యక్తుల గురించి. ఎందుకంటే మనం మ్యాక్సిమం ఇందులో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంకా అవార్డ్స్ ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేశాం. అండ్ అలాగే కొన్ని అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే తెలంగాణ వ్యక్తులు కొంతమంది కొన్ని హైయెస్ట్ పొజిషన్స్కి అపాయింట్ అయ్యారు. అండ్ కొన్ని అదర్ లైక్ కంట్రీస్లో కూడా కొన్ని పొజిషన్స్లో అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను మళ్ళీ ఒక నెక్స్ట్ పార్ట్ వీడియోలో పర్సన్స్ ఇన్ న్యూస్ గానే డిస్కస్ చేస్తాను. ఇందులో మనం మ్యాక్సిమం స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంకా అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళ గురించి కవర్ చేసాం అనమాట. ఓకేనా. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. మీకు ఇది సింప్లిఫైడ్ వర్షన్లో అందించాలి అని తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీకు ఇలా సబ్ టైటిల్తో రావడం జరిగింది. ఓకేనా. వార్తలను ఇచ్చిన ప్రముఖ తెలంగాణ వ్యక్తులు అనే కాన్సెప్ట్. రైట్. సో ఐ హోప్ మీరు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇది ఒక క్విక్ రివిజన్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే తెలంగాణ లైక్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months PDF మీకు కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
సో మెజారిటీ రెస్పాన్స్ని బట్టి మేము మీకు గ్రంథాలయ యాప్లో పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? సో డూ మెన్షన్ ఇన్ ద కమెంట్స్ అండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను పీడిఎఫ్స్ అనేది అప్లోడ్ చేయాలా లేదా అని ఐ డిసైడ్ ఇట్. ఓకే. అండ్ అలాగే మీకు గ్రంథాలయకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది, యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు గ్రంథాలయ యాప్లో ఫ్రీ కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాము. సో యూ కెన్ గెట్ యాక్సెస్ ఫర్ ఇట్. ఓకే, ఫ్రీగా మీరు వెళ్ళి టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా? అండ్ అలాగే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా మీకు ఆల్రెడీ లాంచ్ చేశాము. సో వెరీ సూన్ మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి దానికి ముందు కూడా మనం 5 to 6 టెస్ట్ అనేవి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లోనే ప్లాన్ చేశాము. దానికి అంటే లైక్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్లింక్గా మనం వాటిని డిజైన్ చేశాము. స్టిల్ ఇంకా ఎవరైనా ఆస్పిరెంట్స్ టెస్ట్ సిరీస్ రాద్దాము గ్రూప్ 1కి ముందు అనుకుంటే కూడా మీరు హరియప్ గైస్. మీకు ఈ సండే కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ ఉంది. ఎవ్రీ సండే ఒక ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ద క్లాస్. ఓకేనా? సో ప్రీవియస్గా లైవ్ సెషన్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ గైస్. ఓకే, సో నెక్స్ట్ లైవ్ మీకు అప్డేట్ అనేది అందిస్తాము. ఓకే, until then stay tuned and all the best for your upcoming examinations.